వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి వివో V60 సంబంధించిన కొన్ని కన్ఫర్మ్ స్పెక్స్ అయితే బయటపడ్డాయి. ఈ స్పెక్స్ అఫీషియల్ గా వివోనే బయటపెట్టిందనమాట. మేజర్ గా ఈ మొబైల్‌లో చాలా చేంజెస్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇందులో హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ మనం హైలైట్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్‌కి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇది క్వాడ్ కోర్ డిస్‌ప్లేతో రాబోతుందన్నమాట. అసలు నేను ఇక్కడ క్వాడ్ కోర్ డిస్‌ప్లే ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే మనకి మొన్నటి వరకు కూడా ఫ్లాట్ డిస్‌ప్లే వస్తదని రూమర్స్ అయితే ఉండింది. బట్ ఈ రోజు కన్ఫర్మ్ అయిందన్నమాట. క్వాడ్ కోర్ డిస్‌ప్లే వస్తదని. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. నౌ ఏ డేస్ మనం ఏ మొబైల్ చూసినా కూడా ఆండ్రాయిడ్ 15 వస్తున్నాయి. బట్ మనకి ఏకంగా ఆండ్రాయిడ్ 16 అయితే వస్తదని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్. అలాగే నెక్స్ట్ మనం కెమెరాస్ మాట్లాడుకోవాలి. ఇందులో కెమెరాస్ అయితే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్స్ ఇవి హైలైట్స్ అయితే ఇంకా మనకి కెమెరా సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం అనమాట. ఏమైనా చేంజెస్ చేశారా లేకపోతే ఏమైనా ఫీచర్స్ పెట్టారా అనేది కూడా తెలుసుకుందాం. ఫైనల్ గా ఈ మొబైల్ హిట్ ఆఫ్ ఫట్ అనేది కూడా మీకు చెప్తాను అనమాట. మొబైల్ లాంచ్ డేట్ అయితే నెక్స్ట్ మంత్ 12th అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఇది మనకి వివో అయితే మెన్షన్ చేయలేదు. సో, కాకపోతే రూమర్స్ ప్రకారం ఆగస్ట్ 12th అయితే లాంచ్ అవుతదని చెప్తున్నారనమాట. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే అనమాట. అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలంటే జస్ట్ వీడియోకి లైక్ కొట్టేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదే మీరు చేసే నాకు పెద్ద సపోర్ట్ అని చెప్పొచ్చు. అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరనుకుంటే ఫాస్ట్‌గా అయిపోతాదనమాట. ఫస్ట్ మనము కలర్స్ విషయానికొద్దాం. ఇది మనకి 3 కలర్స్ ఉంది. ఫస్ట్ ఉన్నట్టయితే గ్రే కలర్, అలాగే గోల్డ్ కలర్, అలాగే బ్లూ కలర్. ఈ 3 కలర్స్ అయితే రాబోతుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్‌ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటి సపోర్ట్ ఉందన్నమాట. బట్ కాకపోతే సౌండ్ క్వాలిటీ బాగుంటది. ఇంకా మనకి డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ 69 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఫుల్లీ వాటర్ రైడింగ్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. థిక్నెస్ విషయానికి వద్దాం. మెయిన్ మనం మాట్లాడుకున్న థిక్నెస్ అనమాట. చేతిలో మొబైల్ పట్టుకున్నప్పుడు కూడా ఏదో సన్నటి మొబైల్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటదని చెప్తున్నారు. అంటే ఒక స్లీక్ కాంపాక్ట్ ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటదని చెప్తున్నారు అనమాట. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. ఇది వెరీ స్లిమ్మెస్ట్ ఫోన్, అల్ట్రా స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుందని చెప్పొచ్చు. మనకి డిస్‌ప్లేలో విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటదన్నమాట. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అప్ టు 1300 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉందన్నమాట. బ్రైట్‌నెస్ కొంచెం తక్కువే. మినిమమ్ 2000 గాని లేకపోతే 1800 నిట్స్ వరకు ఇచ్చినా కొంచెం బాగుండేదన్నమాట. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్‌డీలో చూడొచ్చు. డిస్‌ప్లే ఓవరాల్‌గా నార్మల్ యూజ్‌కి అలాగే జనరల్ యూజ్ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ మనము ప్రాసెసర్ విషయానికి వద్దాం. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారనమాట. మనకి మల్టీ టాస్కింగ్‌కి ఈ ప్రాసెసర్ అయితే బాగుంటది. నాట్ ఓన్లీ మల్టీ టాస్కింగ్ మీరేమైనా గేమింగ్ పర్పస్‌కి లేకపోతే అనదర్ పర్పస్‌కి యూజ్ చేసినా కూడా మీకు ఈ ప్రాసెసర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటదనమాట. ఇది మనకి 4 బిల్డెం ప్రాసెసర్ LPDDR4X అలాగే FPS 2.2 రాబోతుందని చెప్పొచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. అలాగే ఆరిజిన్ OS 16 రాబోతుందని చెప్పొచ్చు. నేను ఇక్కడ షాక్ అయిపోయాననమాట. ఓఎస్ టైప్‌లో మనకి యాక్చువల్‌గా ఫన్ టచ్ అనేది ఉండేది వివోలో. మన ఇండియాలో ఆరిజిన్ OS 16 రాబోతుందని చెప్తున్నారనమాట. ఇది చూడాలన్నమాట. మొబైల్ లాంచ్ అయితేనే చూడాలి. నెక్స్ట్ మనము కెమెరా విషయానికి వద్దామన్నమాట. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మిడిల్‌లో జేఎస్ పార్ట్నర్‌షిప్ రాబోతుందన్నమాట. మెయిన్ కెమెరా మనకి ఇక్కడ 50 MP ఇచ్చారు. ఇక్కడ సోనీ సెన్సార్ ఇది ఇచ్చేసారు. బట్ కన్ఫర్మ్‌గా ఏ సెన్సార్ యూజ్ చేశారని తెలీదు. బట్ మెయిన్ కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుందన్నమాట. మెయిన్‌గా మనకి వివో కెమెరాస్ కొంచెం బాగుంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 IPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరాలో కూడా జేఎస్ పార్ట్నర్‌షిప్ ఉందన్నమాట. ఇక మనకి మెయిన్ కెమెరాలో జేఎస్ పార్ట్నర్‌షిప్ ఉంది కాబట్టి ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా అయితే వస్తాయి. సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 8 MP ఉంటుందన్నమాట. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 50 MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా ఇచ్చారన్నమాట. ఇక మనకి ఈ కెమెరా నుంచి ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అంటే చాలా అట్రాక్టివ్‌గా అంటే చాలా క్వాలిటీగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఎందుకంటే టెలిఫోటో కెమెరా కదా! మినిమమ్ ఫోటోస్‌ని మంచిగా ఆటోమేట్ చేసి క్యాప్చర్ చేసి తీస్తదన్నమాట. మనకి టెలిఫోటోలో అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ ఉంది. అలాగే 100x వరకు డిజిటల్ జూమ్ ఉందని చెప్పొచ్చు. సో మనకి 100x ఉంటుంది కాబట్టి జూమ్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటదన్నమాట. అంటే మనం మెయిన్‌గా లాంగ్‌లో ఉన్న ఫోటోస్‌ని కొంచెం బెటర్‌గా క్యాప్చర్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి టెలిఫోటో కెమెరా కాబట్టి ఫోటోస్ కొంచెం బెటర్ గానే క్యాప్చర్ చేస్తాం అనుకుంటున్నానన్నమాట. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 50 MP ఇచ్చారు. సో మెయిన్‌గా ఎవరైతే సెల్ఫీ ఫోటోస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి బాగుంటదన్నమాట ఈ ఫ్రంట్ కెమెరా. మనకి ఫ్రంట్ కెమెరా కూడా మాక్సిమం 4K 30 IPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ సేమ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ కొంచెం సాటిస్ఫై అని చెప్పొచ్చు కెమెరా డిపార్ట్మెంట్‌లో. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తదన్నమాట. ఇంకా ఓవరాల్‌గా కెమెరా డిపార్ట్మెంట్ చాలా బెటర్ అని చెప్తాను. ఓన్లీ సెకండ్ కెమెరానే కొంచెం నాకు డిసప్పాయింట్ చేసింది. ఆ కెమెరా కూడా 50 MP ఇచ్చింది. ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి 6500 mAh బ్యాటరీ పెట్టారన్నమాట. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇంకా సిలికాన్ బ్యాటరీ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట. సిలికాన్ బ్యాటరీ అంటే కొంచెం బాగుంటదన్నమాట. బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువ రావడం ఉంటది. అలాగే మనకి ఇక్కడ 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 90 వాట్స్ అంటే కొంచెం ఫాస్ట్ అండ్ క్విక్ గానే ఛార్జింగ్ ఎక్కుతదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మనం ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసామని చెప్పొచ్చు.
ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ నాకు ప్లస్ పాయింట్ అనిపించింది ఏమంటే డిస్ప్లే టైప్ అనమాట. అసలు నేను క్వాడ్ కోర్ డిస్ప్లే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ క్వాడ్ కోర్ డిస్ప్లే అయితే వచ్చింది. బాగున్నాయి అనమాట. ఓవరాల్ గా ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. చూడాలన్నమాట. ఈ మొబైల్ ఆగస్టు 12th లాంచ్ అవుతుందని చెప్తున్నారు. లాంచ్ అయితే మీకు ఇంకా చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేసింటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం టర్న్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే మిస్ వస్తుందని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.